దాసు అనే పదంతో ఆయన పేరు కృష్ణదాసుడని సూచిస్తుంది. ఆయన కూడా ప్రామాణిక గురువుచే దీక్షితుడై శ్రీ విగ్రహారాధనలో, దోషరహితమైన మంత్రోచ్చారణలో, యజ్ఞ నిర్వహణలో, భగవంతుని స్తుతించడంలో, సంకీర్తన చేయడంలో నిపుణుడై ఉంటాడు. భగవంతుని ఏ విధంగా సేవించాలో, వైష్ణవుని ఏ విధంగా గౌరవించాలో ఆయనకు తెలుసు. ఆయన మహాభాగవత స్థితికి చేరుకున్నప్పుడు గురువుగా అంగీకరించి అచ్చము భగవంతునిలాగా పూజించాలి. కేవలం అటువంటి వ్యక్తియే గురుస్థానాన్ని స్వీకరించడానికి అర్హుడు. కానీ ఎవడైనా ఎంతో చదువుకున్నవాడే అయినా వైష్ణవుడు కాకపోతే గురువుగా అంగీకరించబడడు. వైష్ణవుడు కానిదే ఎవడు బ్రాహ్మణుడు కాలేడు. ఎవరైనా వైష్ణవుడైతే అది వరకే బ్రాహ్మణుడు అయి ఉంటాడు. గురువు వైష్ణవునిగా పూర్తిగా యోగ్యుడై ఉంటే బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణునిగానే భావించాలి. పుట్టుకను బట్టి బ్రాహ్మణుని నిర్ణయించే కుల వ్యవస్థ విధానం ప్రామాణిక గురువుకు అన్వయించదు. గురుదేవుడు యోగ్యుడైన బ్రాహ్మణుడు, ఆచార్యుడు అయి ఉంటాడు. మనిషి యోగ్యుడైన బ్రాహ్మణుడు కాకపోతే వేదశాస్త్ర అధ్యయనంలో నిపుణుడు కాబోడు. నానాశాస్త్ర విచారణైక నిపుణావు. ప్రతి వైష్ణవుడు గురువే. ఇక గురువు సహజంగానే బ్రాహ్మణ నడవడిలో నిపుణుడై ఉంటాడు. ఆయన వేదశాస్త్రాలను కూడా అర్థం చేసుకొని ఉంటాడు. అదేవిధంగా శిష్యునిగా స్వీకరించడానికి ముందే వ్యక్తి యోగ్యతలను గురువు గమనించాలి. మా కృష్ణ చైతన్య ధ్యాయంలో ఆ యోగ్యత ఏమిటంటే అతడు పాపి జీవన 4 స్తంభాలైనట్టి అక్రమ స్త్రీ పురుష సంబంధాన్ని, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకరణ, జూదాన్ని త్యజించాలి. విశేషంగా పాశ్చాత్య దేశాలలో శిష్యునిగా కాగోరేవాడు ఈ నియమపాలనకు సిద్ధమై ఉన్నాడో లేదో మేము మొట్టమొదలు పరిశీలిస్తాము. తరువాతే అతనికి వైష్ణవ నామాన్ని ఇచ్చి రోజుకి కనీసం 16 మాలలు హరే కృష్ణ మహామంత్ర జపానికి దీక్షితుని చేస్తాము. ఈ రకంగా శిష్యుడు గురుదేవుణ్ణి లేదా ఆయన ప్రతినిధి నిర్దేశంలో కనీసము 6 నెలల నుండి సంవత్సరము పాటు భగవత్ సేవలో నెలకొంటారు. అప్పుడు అతనికి 2వ దీక్ష కార్యక్రమము జరుగుతుంది. అందులో శిష్యునికి పవిత్రమైన యజ్ఞోపవితధారణము చేయించి ప్రామాణిక బ్రాహ్మణునిగా చేయడం జరుగుతుంది. ప్రామాణికుడైన వైష్ణవునికి యజ్ఞోపవితధారణ చేయించే పద్ధతిని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రారంభించారు. మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము. ప్రామాణిక శిష్యుని లక్షణాలు శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకం ఈ విధంగా వివరించబడ్డాయి. హరే కృష్ణ. అమాన్యమస్తరో దక్షో నిర్మమో దృఢ సౌహృదః అసత్వరో నగ్నిజ్ఞాసు అనసూయుర మోఘవాక్. శిష్యునికి ఈ క్రింది గుణాలు తప్పకుండా ఉండాలి. భౌతిక దేహ భావనలో అభిరుచిని అతడు విడిచిపెట్టాలి. అతడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అన్నింటినీ త్యజించాలి. కేవలం భగవద్ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలోనే అతడు ఇష్టాన్ని కలిగి ఆ విషయంలో అన్నింటినీ స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. ఈ దేహమే నేను లేదా ఇది నాది అని అతడు తలచకూడదు.
అకుంఠితమైన శ్రద్ధతో గురుదేవుని ప్రేమించి అతడు స్థిరచిత్తుడు అయి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడంలో అతడు జిజ్ఞాసువై ఉండాలి. సద్గుణాలలో అతడు దోషాన్ని ఎన్నకూడదు. అలాగే లౌకిక విషయాలలో ఏమాత్రం ఇష్టం చూపించకూడదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే అతని ఏకైక అభిరుచి కావాలి. గురు శిష్యులు ఇద్దరు పరస్పరం చదవండి. గురు శిష్యులు ఇద్దరూ పరస్పరం పరీక్షించుకోవడం విషయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చెప్పినది ఏమిటంటే, దివ్యమైన ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడంలో శిష్యుడు పరమ జిజ్ఞాసువై ఉండాలి. దీనిని గురించి శ్రీమద్ భాగవతంలో 11వ అధ్యాయం 21వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, సద్గుణాలలో అతడు దోషాన్ని ఎన్నకూడదు అంటే అర్థం ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. మనము చేసే మంచి పనులు, మంచి కార్యక్రమాలు ఏదైనా మంచిగా చేసినప్పుడు దానిలో మనము తప్పులు వెతకకూడదు అని భావన ప్రభుజీ. ఇంకా చెప్తారా? సద్గుణాలలో పర్సెంటేజ్ తక్కువ ఎక్కువ ఉండొచ్చు, దాన్ని మనం ఫాల్స్ ఫైండింగ్ చేయకూడదని ప్రభుజీ. కాదు, ఇక్కడ సద్గుణాలలో అతడు దోషాన్ని ఎన్నకూడదు అంటే సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, మనము ఉన్నతుల యొక్క సద్గుణాన్ని లేకపోతే వారి యొక్క మంచితనాన్ని కానీ, అది చేతకాని తనంగానో లేకపోతే వారి యొక్క అజ్ఞానం కిందనో మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రభుజీ. అది గురువులో ఉన్న గొప్పదనాన్ని మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటాం? అరే మన చేతకానితనం, ఈయనకేం తెలియదు అలా అది మనం అర్థం. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను ఎంతో కష్టపడి కొన్ని లక్షణాలను పొందాను, దాన్ని అందరూ కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు. సరే బాబు, వాటిని పొందడానికి అది అర్థం కాదనమాట. వాడికి ఏం అర్థం కాదు, అది గొప్ప లక్షణం ఉన్న సంగతి వాడికి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండాలి. అదే ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయిని నేను తెచ్చుకున్నాను, నీకు నచ్చలేదు, నేను ఎలా వదులుకుంటాను అనుకుంటూ ఉంటాను అనమాట. మనకి అర్థం కావు అది ఉత్తమమైన లక్షణాలు, గొప్ప లక్షణాలు అని. అంటే మన దగ్గర అన్నీ లేవనుకోండి, ఏదో ఒకటి రెండు ఏదో కష్టపడి సంపాదించుకున్న లక్షణాలని కొంతమంది ఏమంటారు, మీరు అలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని వేరేస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము? చైతన్య చరిత. నారాయణ చెప్పండి. అంటే గురు శిష్యుల మధ్య సంబంధం ప్రభుత్వ ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి చెప్తున్నారు. భాగవతంలో ఏ విధంగా చెప్పారన్నది చెప్తున్నారు. చదవండి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. జీవితం యొక్క పరమోన్నత లక్ష్యము, లాభము గురించి తెలుసుకోవడానికి
జిజ్ఞాసువైన వాడు ప్రామాణిక గురుదేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు శరణు జొచ్చాలి. ప్రామాణికుడైన గురువును ఎంచుకోవడంలో శిష్యుడు ఎంతో జాగరూకుడై ఉండాలి. గురువు సమస్తమైన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చగలడని అతడు నమ్మకం కుదుర్చుకోవాలి. ఇక శిష్యుడు ఎంత జిజ్ఞాసువై ఉన్నాడో, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఎంత ఉత్సాహంతో ఉన్నాడో గురువు తప్పక పరిశీలించాలి. శిష్యుని జిజ్ఞాసను ఆయన కనీసం 6 నెలల నుండి సంవత్సరం పాటు తప్పక గమనించాలి. శిష్యునికి ఉన్నట్టి సంపత్తుల కారణంగా అతనిని శిష్యునిగా చేసుకోవాలని గురువు ఆరాటపడకూడదు. పెద్ద వ్యాపారస్తుడు లేదా జమీందారో దీక్ష కొరకు గురువు దగ్గరకు రావచ్చును. భౌతికాసక్తి కలిగిన వారిని విషయాసక్తులని అనగా కర్మిష్ఠులు అని అంటారు. వారు ఇంద్రియ భోగ ప్రీతి కలవారని అది సూచిస్తుంది. అటువంటి విషయాసక్తులు ఎవడో సుప్రసిద్ధ గురువు దగ్గరకు వెళ్ళి ఏదో మోజుగా తమను శిష్యునిగా స్వీకరించమని అడుగుతారు. ఒక్కొక్కప్పుడు విషయాసక్తులు తమ కలాపాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆధ్యాత్మిక జ్ఞానంలో అగ్రసరులమని చెప్పుకోవడానికి ఎవరో సుప్రసిద్ధ గురువుకు శిష్యులమని చెప్పుకుంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు భౌతిక విజయాలను సాధించాలని కోరుకుంటారు. గురువు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాపారమే ప్రపంచమంతటా సాగుతోంది. తనకు గొప్ప శిష్యుడు ఉన్నాడని చెప్పుకోవడానికి గురువు సంపన్న శిష్యుణ్ణి స్వీకరించడు. అటువంటి విషయాసక్త శిష్యుల సాంగత్యముతో తానే పతనము చెందుతానని ఆయనకు తెలుసు. విషయాసక్తుడైన శిష్యుని స్వీకరించేవాడు ప్రామాణిక గురువు కాడు. ఒకవేళ ఆయన ప్రామాణిక గురువే అయినప్పటికీ దుర్మార్గులైనటి విషయాసక్తుల సాంగత్యముచే ఆయన స్థితి చెడిపోతుంది. నామమాత్ర గురువు స్వీయ లాభానికో లేదా భౌతిక లాభానికో శిష్యుణ్ణి స్వీకరిస్తే గురు శిష్య సంబంధము లౌకిక వ్యవహారంగా మారిపోతుంది. ఆ గురువు స్మార్త గురువుగా అవుతాడు. కులగోస్వాములు అనేక మంది శిష్యులను తయారు చేస్తుంటారు. ఆ శిష్యులు వారి ఉపదేశాలను పట్టించుకోరు. అటువంటి గురువులు ఆ శిష్యుల నుండి ఏవో కొన్ని భౌతిక లాభాలతో సంతృప్తి చెందుతారు. అటువంటి సంబంధాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తీవ్రంగా ఖండించారు. అటువంటి గురువులు శిష్యులు వంచకులు వంచితుల సంఘము అని ఆయన అన్నారు. వారే బౌలులు లేదా ప్రాకృత సహజీవులని కూడా పిలువబడతారు. గురు శిష్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడంలో వారి లక్ష్యము చాలా చౌకబారిది. ఆధ్యాత్మిక జీవనం గురించి తెలుసుకోవడంలో వారికి ఏమాత్రము శ్రద్ధ ఉండదు. హరే కృష్ణ. ఇక్కడ గురువుకి ఉండవలసిన అర్హత ఏంటి? త్వరగా మీరు స్వీకరించాలి అన్న గురువుకి ఉండవలసిన అర్హత ఏంటి? ఆధ్యాత్మికంగా మనల్ని ఉద్ధరించడం ప్రభుజీ. ఇక్కడ ఉంది చూడండి. గురువు సమస్త ఆధ్యాత్మిక అవసరాలను తీర్చగలడని అతడు నమ్మకం కుదుర్చుకోవాలి. ఇదే లక్షణం. ఇదే, మిగతా అన్ని క్వాలిటీస్ కాదు. మా గురువు గారు ఫేమస్, లేదంటే మా గురువు గారు ఇంకేదో అవి కాదనమాట. మన యొక్క ఆధ్యాత్మిక అవసరాలని అతను తీర్చగలడా లేడా, ఇదొక్కటే మనం చూసుకోవాలి గురువులో. మిగతా అన్ని చూసుకోకూడదు. మరి ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఎవరిని పడితే వాళ్ళని శిష్యులుగా స్వీకరిస్తే ఏమవుతుంది? ఆయన పడిపోతాడు కదా. మరి మన ఎవరిని పడితే వాళ్ళకి మరి మన ప్రచారం చేయొచ్చా, చేయకూడదా? ఒక రకంగా చేయకూడదు.
ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా చెయ్యొచ్చు. కానీ మనం వాళ్ళని శిష్యులుగా స్వీకరించకూడదు అంటే అర్థం ఏంటి? అంటే పూర్తి బాధ్యత తీసుకోకూడదని ప్రభుజీ. అది మనం అంతకుముందు చాలా చోట్ల చూసుకున్నాం. మనం అందరినీ ఉద్ధరించడానికి మనం ప్రయత్నం చేయాలి, శిష్యుడిగా బాధ్యత తీసుకోకూడదు అనమాట. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఇక్కడ అదే మళ్ళీ మీరు ఇక్కడ పొరపాటు పడతారనే నేను చెప్తున్నాను. మీరు ఇక్కడ ఈ విషయాలు చూడండి. విషయాసక్త శిష్యుల సాంగత్యంలో తానే పతనం చెందుతానని ఆయనకు తెలుసు. అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు, కానీ వాళ్ళకి ప్రచారం చేయొచ్చు. సాంగత్యానికి ప్రచారానికి తేడా ఏంటి? ప్రచారం అంటే మనం చెప్తాము, వదిలేస్తాం ప్రభుజీ. సాంగత్యం అంటే వాళ్ళ ప్రభావం కూడా మన మీద పడేటట్టుగా మనం సాంగత్యం చేయడం. అంటే 24 గంటలు వాళ్ళతో తిరగటం. అది తెలుసుకోండి మీరు. ఇక్కడ సాంగత్యానికి ప్రచారానికి మనం ప్రచారం అందరికీ చెయ్యాలి అంటే మనం చాలాసార్లు చదువుకున్నాం, గుర్తుందా? అది ఇక్కడ ప్రచారం వేరు, సాంగత్యం వేరు. సాంగత్యం చేయకూడదు. ఈవెన్ దో వాళ్ళకి దీక్ష అయినా, బ్రాహ్మణ దీక్ష అయినా కానీ, ఎవరైనా కానీ ఎవరితో ఎవరితో సాంగత్యం చేయకూడదు? విషయాసక్తులు. విషయాసక్తులు అంటే ఎవరు? మనకు ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి విషయాసక్తుడా కాదా అన్నది? అంటే కాసేపు మాట్లాడితే అర్థమైపోతుంది. అది ఏ విధంగా అర్థమవుతుంది విషయాసక్తుడు అంటే? భౌతిక విషయాల గురించి ఎక్కువగా అదనమాట. ఒక వ్యక్తి ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఎప్పుడు భౌతికమైన విషయాల గురించే చర్చ చేస్తుంటే వాడు ఎవడే అది వాడు భౌతిక విషయాసక్తుడై ఉంటాడు అనమాట. అలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. అది ముఖ్యం అన్నమాట. అర్థమైందా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పండి. మనము అంటే ఎవరితో అయినా మాట్లాడచ్చు ప్రభుజీ, ఏ వ్యక్తులతో అయినా మాట్లాడచ్చు, కానీ సాంగత్యం అది ఎలాంటి వారైనా సరే మాట్లాడడం వల్ల దోషం రాదంటారు ప్రభుజీ. అది సాంగత్యం కిందకి రాదు. అది సాంగత్యం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ప్రభావం వాళ్ళ మీద పడుతుందా, వాళ్ళ ప్రభావం మన మీద పడుతుందా అన్నది చూసుకోవాలి. వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా ఉండేటట్టుగా అయితే అది నో ప్రాబ్లం లేదు. ప్రభావం అంటే ఏంటి? భౌతికమైన ప్రభావం. అదే వాటి వైపు మనల్ని కూడా ఆకర్షించడం. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఏమంటారు పెద్ద సీనియర్ డివోటీస్ అయి ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల మనకేమవుతుంది, ఉన్నభక్తి కూడా పోతుంది అనమాట. మనం ఏమనుకుంటాం, చూడు భక్తులతో సాంగత్యం అనుభవం ఉంటాం. నేను కొంతమంది భక్తులతో దూరంగా కూడా ఉంటాను. ఎందుకు? మనకున్న స్థిరత్వం కూడా లేకుండా. కాదు, వాడు పేరు మాత్రమే ఎక్స్టర్నల్ భక్తుడు. తిలకం పెట్టుకున్నంత మాత్రాన, రోజు గుడికి వెళ్తున్నంత మాత్రాన కాదు. వాడు భౌతికాసక్తుడా కాదా అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది ముఖ్యం. ఏమండి ఈయన రోజు జపం చేస్తున్నాడండి, ఈయన రోజు తిలకం పెట్టుకుంటున్నాడండి అంటే కాదు. వాళ్ళతో మనం మాట్లాడే విషయాలు ఎలా ఉంటున్నాయి, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతుందనుకుంటున్నాయా లేదా? ఇప్పుడు కొంతమందికి మాంసం తినొచ్చు, మద్యం తాగొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ కొంతమందితో మాట్లాడుతుంటే మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ ఉంటాం. మీకు అర్థమైందా? అర్థమైంది ప్రభు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన ఆధ్యాత్మికంగా భక్తిలో ముందుకు వెళ్తున్నాం అన్నట్టుంటే ఆ సాంగత్యం మంచిదే అవుతుంది. వాడి గురించి వినమని కాదు, వాడు తాగుబోతాడో తిరుగుబోతాడు, రోజు మనతో మాట్లాడుతున్నాడు, దానివల్ల మనకేం డిస్టర్బ్ లేదు. అప్పుడు ఏమవుతుంది, వాడు మారతాడు కదా నిదానంగా. అర్థమైందా? అమ్మ వాడు తాగుబోతాడు తిరిగిపోతాడు, నేను వాడితో మాట్లాడండి, ఇంకెప్పుడు మాట్లాడాడు? అది మనం సాంగత్యం అనేది ఏమంటారు, అందరికీ మనం ప్రచారం చేయాలి. కానీ వాడు మనల్ని మారుస్తున్నాడా, వాళ్ళని మారుస్తున్నామా అన్నది చూసుకోవాలి. అది భక్తులైనా అభక్తులైనా కానీ. కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు కూడా మన భక్తి పతనం చెందుతుంది, చూసుకోండి కావాలంటే. అంటే వాళ్ళు ఎక్స్టర్నల్ భక్తులు అనమాట. కొంతమంది అభక్తులు ఉంటారు, కానీ వాళ్ళతో మాట్లాడటం వల్ల మన భక్తి పెరుగుతుంది. అంటే వాళ్ళు మీరు భలే చెప్పారండి, చక్కగా ఉందండి, మా ఎట్లా అండి అని చెప్తారు. వాళ్ళు నిదానంగా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ప్రచారం చేసేది అంతా అభక్తులకే కదా. కాబట్టి ఎవరన్నా మన క్లాస్కి వచ్చారు, నువ్వు ఉల్లిపాయ తింటున్నావా, అయితే నువ్వు క్లాస్కి రాపాకు,
మందు తాగుతున్నావు, నువ్వు క్లాస్ రాకపోతే ఇంకేం ఉపయోగం ఉంది? అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత భౌతిక లాభానికి శిష్యుణ్ణి స్వీకరిస్తే గురు శిష్య సంబంధము లౌకిక వ్యవహారంగా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే గురు శిష్యుల సంబంధంలో భౌతికమైన విషయాలు రాకూడదు. తర్వాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మీరు ఇది ఏం చదువుతున్నారు ప్రభు ఇక్కడ? ఇది చైతన్య చరితామృతము. మామూలుగా ఇందులో పెద్దగా చర్చ ఏమీ చేయము, కానీ ఏదన్నా ముఖ్యమైన విషయాలు వస్తేనే చర్చ చేస్తాము, లేదంటే చదువుకుంటూ పోతాం. ఎక్కువసేపు మాట్లాడము, మనకు 20 నిమిషాలే ఉంది కాబట్టి. హరే కృష్ణ ప్రభు. మీకు ఫోటోలు వచ్చినాయి చూడండి. ఓకే ప్రభు. ఆ ఫోటోల్లో 401 పేజీలో చివరి ఉంది చూడండి. ఓకే ప్రభు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు శైలజ గారు. వారు నిన్న రాలేదు, ఎందుకో నాకు తెలీదు. మొన్న నేను వారిని పరిచయం చేయడం మర్చిపోయాను. నాకు వారి గురించి అంతగా తెలీదు, కానీ వారి అమ్మాయి గురించి మాత్రం నాకు బాగా తెలుసు. చాలా చక్కటి పిల్ల అన్నమాట. అమ్మాయి ఫార్మాలిటీ చదువుతుంది, పేరే కానీ అసలు ఎంత వినయము ఎంత విధేయత అనేది నేను మాటల్లో చెప్పలేను. హరే కృష్ణ. నేను 2-3 సార్లు కావాలని కూడా నేను ఆమెని కొద్దిగా ఇబ్బంది పెట్టాను, ఏమంటదా అని. లేదు, చాలా వినయంగా, చాలా అదృష్టం ఉంటాయి. చదవండి. హరే కృష్ణ. చైతన్య చరితామృతంలోని ఈ శ్లోకంలో ఉన్నట్టి సేవ్య భగవాన్ అనే పద సముదాయము చాలా ప్రధానమైనది. భగవాన్ అనే పదము విష్ణు భగవానుని సూచిస్తుంది. కేవలం విష్ణువే ఆరాధ్యము, దేవతలను పూజించవలసిన అవసరమే లేదు. ఈ విషయము భగవద్గీతలో 7వ అధ్యాయము 20వ శ్లోకంలో ధృవపరచబడింది. కామైస్తైస్తైకృతజ్ఞః ప్రపద్యంత్యన్య దేవతః తం తం నియమామాస్తాయ ప్రకృత్యా నియతాయః స్వయా. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు, ఇతర దేవతలకు శరణు జొచ్చిన వారు తమ గుణాలను బట్టి ఆయా పూజా విధానాలను అనుసరిస్తారు. స్కంద పురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది. వాసుదేవం పరిత్యజ్య న దేవముపాసతే స్వమాతరం పరిత్యజ్య స్వపచిం వందతే హి సహా. దేవతలను అర్చిస్తూ వాసుదేవుని త్యజించేవాడు తల్లి రక్షణను విడిచి మంత్రగత్తె ఆశ్రయాన్ని పొందినవాడే అవుతాడు. శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయము 23వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. ఏ పన్య దేవతా భక్త యజంతే శ్రద్ధ మాన్వితాః తేపి మామేమే కౌంతేయ యజంత విధి పూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి అవధి పూర్వకంగానే నన్నే పూజిస్తున్నారు. దేవతలు కూడా జీవులే, వారు కృష్ణాంశలు కనుక మనిషి దేవతలను పూజిస్తే ఒక భావనలో కృష్ణుని పూజించినట్లే అవుతుంది, కానీ అది అవిధపూర్వకమైనది. చెట్టుకు నీరు పోయాలంటే ఒక సరైన పద్ధతి ఉంటుంది. అదే చెట్టు మొదలు నీరు పోయడం కానీ హరే కృష్ణ అదే చెట్టు మొదలకు నీరు పోయడం కానీ మనిషి కొమ్మలకు రెమ్మలకు నీళ్లు పోస్తే కేవలం కాలాన్ని వృధా చేసిన వాడవుతాడు. మనిషి విష్ణువుని విడిచి దేవతలను పూజిస్తే కేవలం లౌకిక వరాలనే పొందుతాడు. భగవద్గీతలో 7వ అధ్యాయము 23వ శ్లోకంలో శ్రీకృష్ణుడు దీనిని ఈ విధంగా ధృవపరిచాడు. అంతవత్తుం ఫలం తేషాం తద్వత్సల్లం మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ ఆ దేవతలు పొసగే ఫలములు అల్పములు, తాత్కాలికములు అయి ఉన్నాయి. దేవతలను పూజించేవారు దేవతా లోకాలను చేరగా నా భక్తులు అంత్యమున నా దివ్యలోకాన్ని చేరుకుంటారు. దేవతార్చనములను కలిగే లాభాలు భౌతికమైనవి, తాత్కాలికమైనవి, వెనుకకు తీసుకొనబడేవి అయిన కారణంగా దేవతా పూజ కేవలం అల్పబుద్ధి కలవారికే ఉద్దేశించబడింది. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. హరే కృష్ణ. రెండు ఉన్నారా ఇది చదవడానికి? చదవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతై సమత్వేనైవ వీక్షేత శపాసండి భవేద్ధ్రువం. విష్ణువు దేవతలు ఒకే స్థాయిలో ఉన్నవారని తలిచే వ్యక్తిని ఆధ్యాత్మిక అవగాహనకు సంబంధించినంత వరకు దుష్టుడని పరిగణించాలి. ఈ భౌతిక జగత్తులో 3 గుణాలు ఉన్నాయి.
కానీ మనిషి ఆధ్యాత్మికంగా నెలకొనగానే ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ గుణాలకు అతీతునిగా అవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు దీనిని గురించి భగవద్గీతలో 14వ అధ్యాయం 26 శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలో అకుంఠితముగా నా పూర్ణమైన భక్తిలో నిమగ్నమయ్యేవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణాలను దాటి బ్రహ్మభావాన్ని పొందుతాడు. కానీ భౌతిక చేతనంలో మనిషి సత్వగుణంలో ఉన్నవాడే అయినా రజస్తమో గుణాలచే కలుషితుడయ్యే అవకాశం ఉన్నది. సత్వగుణము రజోగుణముతో మిళితమైనప్పుడు మనిషి సూర్యుని అనగా వివస్వామిని పూజిస్తాడు. సత్వగుణము తమోగుణముతో మిళితమైనప్పుడు అతడు గణేశుని అనగా గణపతిని ఆరాధిస్తాడు. రజోగుణము తమోగుణముతో మిళితమైనప్పుడు మనిషి దుర్గాదేవిని అనగా కాళికను పూజిస్తాడు. ఇక మనిషి కేవలము తమోగుణములో ఉన్నప్పుడు శివభక్తుడవుతాడు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో శివుడు తమోగుణానికి అధిష్టాన దేవత. కానీ అతడు ప్రకృతి త్రిగుణాల ప్రభావం నుండి పూర్తిగా బయటపడినప్పుడు భక్తి పదములో విశుద్ధ వైష్ణవుడు అవుతాడు. దీనిని గురించి శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధువులో 1.1.11లో ఈ విధంగా అన్నారు. హరే కృష్ణ. మాధవ్ ప్రభు, అన్యాభిలాషిత శూన్యం ప్రభుజీ. నేను చదువుతాను, మీకు మీరు శ్లోకం అడిగితే. అన్యాభిలాష 403 పేజీ. అన్యాభిలాషిత శూన్యం. హరే ఇందులో చివరి వాక్యం మళ్ళా చదవండి, చాలా ముఖ్యమైనది. గురువు శిష్యుడి యొక్క సామర్థ్యాన్ని బట్టి మంత్రమే కాదు సేవ అన్నీ కూడాను అతని సామర్థ్యాన్ని బట్టి ఇస్తారనమాట. అంతే తప్ప మనం వాళ్ళకెందుకు ఇచ్చారు నాకెందుకు ఇచ్చారు అని మనం తగులు ఆడుకోకూడదు. హరే కృష్ణ. మంత్రం మార్చొచ్చా ప్రభుజీ? ఏమండి మంత్రం మార్చొచ్చా ప్రభుజీ? కొంతమంది ఇంత పొడుగు మంత్రమా అని అలా విసుక్కుంటుంటారు కదా ప్రభుజీ. అది కాదులేండి, తర్వాత చెప్తాను. గ్రంథరాశి చైతన్య చరితామృతంకి జయ శ్రీల ప్రభుపాదకి అర్హత ఉన్న వాళ్ళకి మంత్రాలు ఇస్తారనమాట. వాళ్ళు ఏ మంత్రాలు జపం చేస్తారో మీరు కుంతి మాతాజీని లేకపోతే మాధవ ప్రభుని తర్వాత అడగండి, చెప్తారు. మన లాంటి అర్హత లేని వారికి ఏదో ఇలా హరే కృష్ణ మహామంత్రం ఇస్తాం.
లేదు ప్రభు, నిజంగానే చెప్తున్నాను. గురువుని మించిన శిష్యుడు ప్రభుజీ ఆయన 24 hours ఆయన సాధనే చెప్తున్నారు ప్రభుజీ. చాలా సంతోషం. నారాయణ. హరే కృష్ణ. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नाम्ने नमः आचार्य पादाय निताय गुरुप्रदाय ते गौरगदामदाय नगर ग्रामदाय नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नाम्ने नमस्ते सारस्वती देवी गौरवान् प्रचारे निर्विशेष शून्यवादी पाश्चात्य देशताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण
कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा श्रील प्रभुपाद की जय।